ఎస్పెషల్లీ అంటే ఈ మూవీ అడుగునా అంటే చాలా అదొక చిన్న వెల్తీగా ఉంది. ఒక జర్నీ ఒక 10 months ముందు స్టార్ట్ అయిన జర్నీ ఇవాళతో ఫార్మల్గా ఒక ఎండ్ అయిపోతుందని ఒక చిన్న సాడ్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక జర్నీ అయిపోయిన తర్వాత మొత్తం ఇంటికి వచ్చాక మళ్ళీ బ్యాగ్లు వేసేటప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది లోపల, ఒక చిన్న బిటర్ స్వీట్ ఫీలింగ్ అన్నమాట. బట్ ఎనీవేస్ బేసికలీ ఒక సక్సెస్ అంటే లైక్ సక్సెస్ వెన్ ఇట్ ఈస్ యూనో ఏదో గురించి చెప్తున్నట్టుంది యాక్చువల్లీ. అలా సో కొంచెం ఓవర్వెల్డ్ ఉన్నా నేను. బేసికలీ సక్సెస్ వెన్ యూనో ఎవ్రీ వన్ సెలబ్రేట్స్ యాజ్ దర్ ఓన్ అనమాట. అంటే వాళ్ళు సక్సెస్ లాగా ఫీల్ అయ్యారు ఈ సినిమాని, ఎందుకంటే వాళ్ళే ఓన్ చేసుకున్నారు. చాలా మంది ఫ్యామిలీస్లో అంటే యంగ్స్టర్స్ సినిమాలు రివీల్ చేయడం, వాటి గురించి ఎక్స్ప్రెస్ చేయడం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో అనేది సహజమే, అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. కానీ ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఒక 50 years ప్లస్ వాళ్ళు ఫేస్బుక్ ఓపెన్ చేసి నానా తంటాలు పడి టైప్ చేసి 10 లైన్లు 20 లైన్లు పెట్టి రివ్యూస్ రాశారు. వాళ్ళు దే ఆర్ నాట్ రివ్యూవర్స్, దే ఆర్ జస్ట్ ప్యూర్ ఆడియన్స్. వాళ్ళు అంత టైం తీసుకొని కేటాయించి ది పోట్ దేర్ హార్ట్ అవుట్ అండ్ రాసినందుకు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వాళ్ళు సో ఆల్ దీస్ ఆర్ నేమ్లెస్, బట్ వాళ్ళు ఎంతో మంది రాశారు. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసి మీరు వీఆర్ ఆంజనేయ విహారయాత్ర అని ఎత్తుకుతే ఎన్నో పోస్ట్స్ వస్తాయి. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఎల్డర్స్. అండ్ ఈ సినిమా అది చాలా ఆర్గానిక్ సక్సెస్ అండి. కాకపోతే ఒక స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్ అనమాట. ఇవాళే ఒక 1 month 2 days అయింది సినిమా రిలీజ్ అయ్యి. డైలీ ట్వీట్స్ వస్తూనే ఉంటాయి, డైలీ సినిమా గురించి బాగా మాడుతుంటారు. బట్ ఇంకా సక్సెస్ మీట్ ఎప్పుడు అవుతుంది అన్న దీంట్లో ఉన్నప్పుడు 16th అని చెప్పారు. 16th ఈజ్ మా నాన్నగారు బర్త్డే, ఆయన వాళ్ళు లేరు. సో ఆ రోజు అవ్వడం అనేది నేను చాలా అదొక డివైన్ కోఇన్సిడెన్స్గా ఫీల్ అవుతున్నాను. సో ఆయన 7 years బ్యాక్ వెళ్ళిపోయారు. అండ్ సో ఈ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ఇట్ వాజ్ అ వెరీ పర్సనల్ ఫిలిం. ఈ అస్థికలు కానీ అంటే ఆ అస్థికలు ఒక వాల్యూ నాకు తెలుసు. ఒక అస్థికలు